ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. ఆతురపడి మాట్లాడువాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఈ ప్రపంచంలో ఎవరినైనా గుణపరచగలం కానీ మూర్ఖులను గుణపరచలేము. అయితే ఇక్కడ మూర్ఖులను కూడా దాటేసిన మరో మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆతురపడి మాట్లాడే వాళ్ళంట. మూర్ఖులే ఇంకొక వర్గం, ఇంకా వాళ్ళు భయంకరమైన వ్యక్తులని అనిపించుకుంటారు. కానీ వీళ్ళను కూడా అధిగమించిన మూర్ఖులు అనిపించుకునే లాంటి స్థితి ఎవరికి వస్తుందంటే ఆతురపడి మాట్లాడడం, తెలిసి తెలియకుండా మాట్లాడేయడం, తొందరపడి మాట్లాడేయడం, ఆవేశంగా మాట్లాడేయడం, పెద్ద చిన్న తేడా తెలియకుండా మాట్లాడేయడం, వినయం లేకుండా, విధేయత లేకుండా, ఆలోచన లేకుండా మాట్లాడేయడం, మర్యాద తెలియకుండా మాట్లాడేయడం జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఎదుటి వ్యక్తి ఎలాంటి వారు గుర్తించి మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు అది వివేచించి మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాట ఎదుటి వ్యక్తిని ఎంత బాధపడుతుందో ఆలోచించి మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాట ఎదుటి వ్యక్తికి ఎంత కీడు చేస్తుందో అర్థం చేసుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు మర్చిపోతావు, కానీ అవి దేవుని దగ్గరికి వెళ్తాయి. దేవుడు వాటిని దాచి నిన్ను లెక్కడుగుతాడు. కాబట్టి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు. జాగ్రత్తగా మాట్లాడు. ఆతురపడి మాట్లాడొద్దు. ఆలోచించి మాట్లాడు. ఇది సరైన మాటనో కాదా, ఒక కుటుంబానికి ఈ మాట మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా అని చూసి నువ్వు మాట్లాడితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. అలా గనక నువ్వు లేకుండా ఆతురపడి మాటకి మాట నువ్వు మాట్లాడేస్తున్నావు అనుకో, మూర్ఖులన్నా గుణపరచచ్చు కానంట అలాంటివన్నీ గుణపరచలేమంట. అంటే మూర్ఖులను కూడా దాటిపోయిన మూర్ఖులు అనమాట. అలా మనం అనిపించుకోవద్దు. సజావుగా మాట్లాడదాం, సావధానంగా మాట్లాడదాం, దైవ జ్ఞానంతో మాట్లాడదాం, దేవుని నడిపింపుతో మాట్లాడదాం. దేవుని మీద ఆధారపడి, ప్రవ్వా నా నోరు తెరిచే ముందు నా నోటికి నీ మాటలు ఇయ్యా అని దేవుని మీద ఆధారపడుతూ నీ నోరు తెరిచి మాట్లాడితే దేవుని కార్యాలను చూస్తావు. మూర్ఖుల జాబితాల్లోకి వెళ్లకుండా ఉంటావు.